మనకి పల్లెపాడు గ్రామానికి సంబంధించి మనకి ఉపాధి పాయింట్ ఇక్కడ మనకి ఇప్పుడు 232 మంది ఈరోజు ప్రజెంట్గా వర్క్ చేస్తున్నారు. ఇక్కడ మనకి అసైన్ ల్యాండ్ సంబంధించి ప్లస్ బయలు గ్రౌండ్ ప్లస్ డంపింగ్ యార్డ్ ప్లస్ ఆర్సీబీ బోర్డు మనకి ఇక్కడ 6 రకాల మనకి 6 వికెట్లు పనులు జరుగుతున్నాయి. మనకి మొత్తం ఇక్కడ రావడం జరుగుతుంది. జాబ్ కార్డ్స్ కూడా జాబ్ కార్డ్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి మొత్తం ఇప్పటికి వీళ్ళు కొద్దిగా లేట్గా రావడం జరుగుతుంది. మనం కూడా వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉదయం 6 గంటలకు మనకు వచ్చి 10 గంటల వరకు మనం పనిచేసుకోవాలని ఫైనాన్స్ ఇన్స్ట్రక్షన్ ఉంది. 1 వరకు చెప్తున్నాం. అదేవిధంగా 4 గంటలకు ఈవినింగ్ కూడా 4 గంటలకు పనికి వచ్చి 6 గంటల వరకు మొత్తం రోజుకి ఒక 6 నుంచి 7 గంటలకు పనిచేస్తే మనకి గవర్నమెంట్ ఇచ్చే 197 రూపాయల వేతనం వస్తుంది. మనం వీళ్ళకి ప్రతి ఒక్కరు కూడా మనం సైడ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఆ పని చేసిన కూలి వేతనం 197 రూపాయలు గవర్నమెంట్ ఇచ్చే వేతనం రావాలంటే మనం ఖచ్చితంగా వాళ్ళు 6 నుంచి 7 గంటలు పని చేయాలి. ప్లస్ కొలతల ప్రకారం పని చేయాలి. మనం అంటే వాళ్ళు వచ్చి ఏదో వచ్చి పని ఎంతో కొంత చేసి వెళ్ళిపోతే అట్లా వేతనం రాదు. మనకి మార్కుడు ప్రకారంగా కొలతల ప్రకారంగా పనిచేస్తే మనకి కూలి అనేది వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డంపింగ్ యార్డ్ వర్క్ చేస్తుంటే 2 మీటర్ల వెలుపుతోన ఒక ½ ఫీట్ లోతున ప్లస్ ఒక మీటర్ పొడవుతోన మనం పని చేసుకుంటే ఒక మనిషి పని చేస్తే మనకి గవర్నమెంట్ ఇచ్చే 197 రూపాయలు వస్తుంది. అంతేగాని గవర్నమెంట్ ఇచ్చే 197 రూపాయలు ఖచ్చితంగా వాళ్ళకి వచ్చినందుకు ఇవ్వాలని ఏం లేదు. మనకి కొలతల ప్రకారంగా ఏ పని చేసినా కానీ మనకి మెజర్మెంట్ ప్రకారంగా కొలతల ప్రకారంగా మనకి ఎంత పని చేయాలో ఒక మనిషి ఎంత పని చేయాలో అదే ఒక 20 మంది కూలికి వచ్చే 20 మంది ఎంత పని చేస్తే కూలి పడుతుంది అనేది ఖచ్చితంగా అంత పని చేసిపోతే మనకి వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చే కూలి పడుతుంది. అంతేగాని మనం ఖచ్చితంగా 197 రూపాయలు అయ్యాలని ఏం లేదు. మనకి దాదాపుగా మనకు కూడా ఇక్కడ కూడా 100-120 రూపీస్ కూడా మనకి వేతనం ఇక్కడ పడుతుంది వాళ్ళు చేసే పని దాన్ని బట్టి. ఈ విధంగా మనకి ఇక్కడ బేసికల్ అయితే ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయినది. వాటర్ కూడా మనకి వాళ్ళ 5 లీటర్లు వాటర్ తెచ్చుకోవాలి. వాళ్ళకి ఇంతకుముందు ఒక మనిషి ఉండేది ప్రత్యేకంగా దానికి ఒక లేబర్ని పెట్టి మనం వాటర్ పంపించేది. ఇప్పుడు అట్లా లేదు. ఎవరి స్వతహాగా వాళ్ళే వాటర్ తెచ్చుకోవాలి. మినిమం ఒక మనిషి 5 లీటర్ వాటర్ తెచ్చుకోవాలి. వాళ్ళకి 5 రూపీస్ కూడా మస్టర్లో మనకి ఎంట్రీ వస్తుంది వాళ్ళకి. ఇంకోటి షేడ్స్ కూడా మనం ఏర్పాటు చేసినాం. ఆ షేడ్స్ కూడా ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి విపరీతంగా మనం షేడ్స్ కూడా వాళ్ళు నీడ ఏర్పాటు చేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు వాటర్ తాగినప్పుడు ఒక కొద్దిగా రెస్ట్ తీసుకొని మళ్ళీ వాళ్ళు పని చేసుకోవచ్చు. ఆ విధంగా ఉంది. ఇంకోటి కూడా మనం వైరల్ ప్యాకెట్స్ కూడా మనకి ఇక్కడ గవర్నమెంట్ డాక్టర్ గారితో మన హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి వాళ్ళని మేడం గారు రిక్వెస్ట్ చేసి వాళ్ళకి అవి కూడా ఇవ్వడం జరిగింది. కాటన్ కానీ అవి కానీ వైరల్ ప్యాకెట్స్ ఏమైనా ఇబ్బంది అయితే అంత అయినా కానీ వాళ్ళకి వైరల్ ప్యాకెట్లు కూడా మనం అందజేయడం జరిగింది ప్రతి గ్రామానికి కూడా. ఈ విధంగా మనం ఉపాధి పథకం 6,120 మంది మనకి మన మండలంలో టుడే వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఇక్కడున్న ఆఫీసర్స్ అందరూ మేము అన్ని విధాలు అన్ని సరిగ్గా చెప్తున్నారు. ఇలాగే చూస్తున్నాడు తెలంగాణ వాళ్ళు.